హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవితార్స్. ఈ రోజు మేము పూరి వెళ్తున్నాం. ఇదే మా లాడ్జ్. మేము లాడ్జ్ తీసుకున్నాం. ఎంత మంచిగా 1000 రూపాయలు దాకా పడింది. చాలా బెస్ట్ క్వాలిటీ. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. రండి వెళ్దాం త్వరగా. జగన్నాథ స్వామి రథయాత్రకి వచ్చాం. జై జగన్నాథ్. అండ్ ఇప్పుడే రూమ్ నుంచి వచ్చాం. బయటికి వచ్చిన తర్వాత బైక్ మీద వెళ్తే రిస్క్ అని చెప్పేసి అడవి బుక్ చేసుకున్నాం. అప్పుడు ఎంట్రీ లేదని చెప్పేసి 2 కిలోమీటర్ ముందే మమ్మల్ని దింపేశాడు. అక్కడికి నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ పూరి జగన్నాథ స్వామి ప్రసాదం పెడుతున్నారని చెప్పేసి ఆగాము. చూస్తున్నారు కదా. ప్రసాద్ అయితే బాగుంది. ఉప్మా ఒకటి పెట్టారు, దాంట్లో కర్రీ ఒకటి వేసారు, కానీ కొద్దిగా స్వీట్ ఎక్కువ ఉంది, కానీ చాలా బాగుంది. ఇప్పుడు మేము గుడిచా ఆలయానికి వచ్చేసాము. ఈ గుడిచా ఆలయం విశిష్టత ఏంటంటే, బలభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథ స్వామిని మూల విరాట్లు ఇక్కడే చెక్కబడి ఉన్నాయి. ఆ ప్రధాన ఆలయం చూడండి అక్కడ కనపడుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారనమాట రథాల మీద ఊరు తీసుకుంటూ. ఇంచుమించు 3 కిలోమీటర్ ఉంటుంది. చూస్తున్నారు కదా, శ్రీ జగన్నాథ స్వామి మన ముందుకు రాగానే ఆ శరీర అలసట అంతా పోయి ప్రశాంతంగా ఉంది. చాలా ఆనందం వేస్తుంది నాకైతే. మీరు కూడా చూడండి.